హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇంటర్ క్వాలిఫికేషన్స్తో 209 జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం సిఎస్ఐఆర్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా వీడియో అయితే ఎండ్ దాకా చూసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి టోటల్గా మనకు 177 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గ్రూప్ సి కేటగిరీకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ పేనే 19,900 నుంచి 63,200 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనమాట. సో వచ్చేసి టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే బేసిక్ పేనే 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, ఇక 2 రకాల ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే సో ఇక్కడ చూడండి 10+2 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టే ఇక 2 రకాల పోస్టులకి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు అప్లై చేసుకోవడానికి టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీరు టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఇక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో 22 మార్చ్ 2025 నుంచి 21 ఏప్రిల్ 2025 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 21 ఏప్రిల్ 2025 లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు రిటర్న్ ఎగ్జామ్ ఆర్ సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు మే జూన్ 2025 అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకు జూన్ మంత్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్గా మనకు డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక డేట్స్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. అండ్ అలాగే ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గైస్ ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి జూనియర్ సెక్రటరీ, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ అయితే వేకెన్సీస్ రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు టోటల్ గా 209 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేసేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకు ఇక్కడ 2 పోస్టులకు కూడా ఓఎంఆర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే 10+2 స్టాండర్డ్లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 200 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. 2 hours అయితే టైం అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్స్ వైజ్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 50 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. సో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామ్ ఆర్ సిబిటి టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట స్టెనోగ్రఫీకి సంబంధించి. సో 10 minutes టైం అయితే కేటాయించడం జరిగింది. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఇక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మనకు స్పీడ్ కనుక చూసుకున్నట్టయితే 80 words per minute స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ద ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ ఓన్లీ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు ఏదైతే రిటర్న్ ఎగ్జామ్లో మీకు మార్క్స్ వచ్చి ఉంటాయో సో దాని ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్ కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు సేమ్ ఉంటుందన్నమాట. సో మనకు 10+2 లెవెల్ అంటే ఇంటర్ లెవెల్లోనే ఇక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2.5 hours టైం అయితే కేటాయించడం జరిగింది. సో మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 200 మార్క్స్ అనమాట. సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే మనకు పేపర్ 1లో అనమాట అది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. పేపర్ 2లో కనుక చూసుకున్నట్టే జనరల్ అవేర్నెస్ నుంచి అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక పేపర్ 1 పేపర్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో అంటే ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 35 words per minute ఇంగ్లీష్లో లేదా హిందీలో 30 words per minute టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. టైం అయితే 10 minutes కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు 10,500 or 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్ అయితే ఉండాలి యావరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 5 కీ డిప్రెషన్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు ఎగ్జామ్లో అంటే రిటర్న్ ఎగ్జామ్లో కావచ్చు లేదంటే సిబిటి ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే గైస్ మనకి యొక్క రిటర్న్ ఎగ్జామ్ కావచ్చు లేదంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఢిల్లీ ఎన్సీఆర్లో వేరియస్ లొకేషన్స్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఢిల్లీ లొకేషన్కి అయితే వెళ్ళేసి ఇక రిటర్న్ ఎగ్జామ్ కావచ్చు అదేవిధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే రాయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూడండి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ లాస్ట్ డేట్ అని చెప్పేసి మనకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి లింక్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. సో మీరు అక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఎన్ని స్టెప్స్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ చూడండి మీ యొక్క పోస్టల్ డీటెయిల్స్ కావచ్చు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము పేమెంట్ అన్నీ కూడా చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సో మీరు ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అదేవిధంగా మీ సైన్ కావచ్చు ఫోటోగ్రాఫ్ కావచ్చు సో ఎంత ఎంబీలో ఉండాలని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఢిల్లీ ఎన్సీఆర్లోనే ఉంటుందన్నమాట. ఫస్ట్ తర్వాత మన సొంత రాష్ట్రాలకి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.